హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,310. యాక్చువల్గా నిన్న మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిందని మాట్లాడుకున్నాం. అది 24,340 అరౌండ్. సో అలా చూసుకుంటే ఈరోజు కూడా నిన్నటి క్లోజింగ్కి దాదాపుగా వచ్చింది 24,311. మనం 24,300 మార్క్ని కన్సిడర్ చేసుకుంటూ 24,300 అబోనే మ్యాక్సిమం మార్కెట్ అయితే ఉంది అని మాట్లాడుకున్నాం. అలానే ఈరోజు 24,311 ఓపెనింగ్. యాక్చువల్ క్లోజింగ్ ఏమో నిన్న మనకు ఒక ఫేక్ ఫాల్ వచ్చింది లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో. 24,300 అబో క్లోజ్ అయితే 24,200 వరకు ఫాల్ అయినట్టు చూపించింది. ఇక్కడ ఈరోజు క్లోజింగ్ మనకి బెటర్గా వచ్చిన లోయర్ సైడ్ క్లోజింగ్ వచ్చినట్టు చూపిస్తుంది. 24,346 యాక్చువల్ క్లోజింగ్. సో పెద్దగా బాడీ రేంజ్ క్రియేట్ చేయట్లేదు లాస్ట్ 3 ట్రేడింగ్ డేస్ నుండి. అలానే ఇప్పుడు లో అండ్ హై చూద్దాం. ఇంట్రాడే లో వచ్చేసి 24,238, 24,240 తీసుకుందాం. ఇది లో. నిన్న 24,200 సపోర్ట్ అనుకుంటే ఈరోజు 24,500 ఇస్ ద రెసిస్టెన్స్. ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ 24,500ని బ్రేక్ చేస్తూ 24,589 వరకు వెళ్ళింది. 24,589, 590 అని తీసుకుందాం. ఇక్కడ ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ వచ్చేసి 250 పాయింట్స్. ఈ వీక్లో మనకి 28th రోజు హై ఎండ్లో 24,355, ఇక్కడ 300 పాయింట్స్ రేంజ్ ఉంది. సో ఈ రేంజ్ తర్వాత మనకి ఒక బిగ్గర్ రేంజ్ ఇక్కడే వచ్చింది. బట్ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ క్యాండిల్స్ అన్నీ కూడా స్మాలర్ క్యాండిల్ బాడీ తోటే మూవ్ అయ్యాయి. సో స్టిల్ ఇక్కడ ఏదైతే క్లోజింగ్ ఉందో 24,300 అరౌండ్, కన్సిక్యూటివ్గా 3 days 24,300 దగ్గరే మార్కెట్ క్లోజ్ అవుతూ వస్తుంది. స్టిల్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి స్టిల్ మండే రోజు వెయిట్ చేద్దాం. మనకేంటంటే 24,300 నుంచి 24,500 ఈ రేంజ్లో ఒక క్యాండిల్ బాడీ క్లోజ్ అయ్యాక మనం బ్రేక్అవుట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24,500 అబోవ్. సో ఈరోజు 24,500 మార్క్ని టచ్ చేసిన ఈ హై నుంచి చూసుకుంటున్నప్పుడు మనకి టోటల్ రేంజ్ వచ్చేసి 350 పాయింట్స్. ఇక్కడ మనకి 300 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం కదా. ఈ వీక్లో వచ్చిన బిగ్గెస్ట్ రేంజ్ ఇదే 350 పాయింట్స్. ఇంత హై రీచ్ అయినా ఈ హై నుంచి 250 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 24,500 జోన్ దగ్గర. సో నెక్స్ట్ వీక్లో అయినా ఈ రేంజ్ బయటికి వచ్చి క్లోజ్ అవుతుందని హోప్ చేయొచ్చు. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే 24,300 అరౌండ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్లోనే చాలా స్ట్రాంగ్గా మార్కెట్ 24,500 వరకు వెళ్ళింది. సో ఫస్ట్ 1 అవర్లో టోటల్ ర్యాలీనే కనపడుతుంది. 24,300 నుంచి 24,590, నియర్లీ ఒక 300 పాయింట్స్ మొమెంటం వచ్చాక మళ్ళీ స్లోగా లోయర్ సైడ్ మార్కెట్ కరెక్ట్ అవ్వడం చూడొచ్చు. 24,600 ఫిగర్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఇంట్రాడేలో రీచ్ అయినలో ఇక 10:15 నుంచి 12:15 2 అవర్స్ పాటు మార్కెట్ కరెక్ట్ అవుతూనే వచ్చింది టిల్ 24,250 అరౌండ్. మళ్ళీ మార్కెట్ స్లోగా రికవర్ అవుతూ 24,300 లెవెల్ నిన్న ఎలాగైతే సపోర్ట్ లాగా యాక్ట్ చేసిందో అలా ఇక్కడ ఒక బేస్ని ఫామ్ చేసుకుంటూ 24,300 అబోనే క్లోజ్ అయింది నిఫ్టీ 50. 24,350 అరౌండ్ యాక్చువల్ క్లోజింగ్. సో ఓవరాల్ రేంజ్ మనం 24,500ని అప్పర్ సైడ్ చూసుకుంటూ లోయర్ సైడ్ 24,200 ఈ లెవెల్సే ప్రెసెంట్ డ్రా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ రేంజ్ని గమనిస్తూ ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతే మనం ఫర్దర్ రేంజ్కి షిఫ్ట్ చేసుకుంటాం. చూద్దాం మండే రోజు అయినా ఈ 24,500 అరౌండ్ ఒక క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతుందా లేదా అనేది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఖచ్చితంగా మాట్లాడుకున్నాం 55,000 అబోవ్ క్లోజ్ అయింది మనకి నిన్న. సో ఈ 55,000 నుంచి 56,000 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఓపెనింగ్ చూస్తే 55,100 అండ్ ఫైనల్గా క్లోజింగ్ కూడా 55,100 అరౌండే క్లోజ్ అయింది. 115 యాక్చువల్ క్లోజింగ్. సో రెండింటిని కామన్గా 55,100 తీసుకుందాం మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజ్. ఓపెనింగ్ నుంచి పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. లోయర్ సైడ్ 54,995 చూపిస్తుంది. దిస్ ఈస్ ద 55,000 మార్క్ ఇంట్రాడేలో. అండ్ ఇంట్రాడే హై వచ్చేసి 55,690. దీన్ని 55,700 అని తీసుకుందాం. హై ఎండ్లో
టోటల్ రేంజ్ వచ్చేసి 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ 55,100. సో హై నుంచి 600 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే క్లోజ్ అయింది. స్టిల్ మార్కెట్లో మరీ స్ట్రాంగ్గా కనపడట్లేదు లాస్ట్ 3 డేస్ నుంచి. ఇక్కడ కూడా నిఫ్టీలో ఉన్నట్టే మండే రోజు ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్, ఆ తర్వాత 3 డేస్ కూడా స్మాలర్ రేంజ్లో కన్సాలిడేషన్ అండ్ బాడీ రేంజ్ కూడా చాలా నేరోగా ఉంది. సో ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. చూద్దాం ఇక్కడ ఈ 55,000కి బిలో వచ్చి క్లోజ్ అవుతుందా, లేదా ఇక్కడ నుంచి ఈ 56,000 మార్క్ దగ్గరలో ఒక మంచి క్లోజింగ్ వస్తుందా అనేది మండే రోజు మార్కెట్లో గమనించాల్సి ఉంటుంది. ఒకసారి దీన్ని ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లోనే అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఇక్కడ 55,000 అబోవ్ ఓపెన్ అయ్యాక ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో చూడొచ్చు. మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఓపెనింగ్ ఈజ్ ద లో, హై ఈజ్ ద ఇంట్రాడే క్లోజింగ్. ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ చూడొచ్చు 55,100 నుంచి 55,600, ఒక 500 పాయింట్స్ మొమెంటమ్ సింగిల్ 15 మినిట్స్ క్యాండిల్లో. సో ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్లో 55,690 టచ్ చేసిన, మోర్ ఓవర్ అన్ని క్యాండిల్స్ 55,600 బిలోనే బాడీస్ని ఒబే చేస్తూ వచ్చాయి. సో ఇక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్లో 55,500 అబోవ్ కొద్ది టైం స్పెండ్ చేసిన స్లోగా మళ్ళీ లోయర్ సైడ్ ఈ 55,000 మార్క్ని టెస్ట్ చేయడానికి వచ్చింది. సెకండ్ హాఫ్లో ప్యూర్ కన్సోలిడేషన్. ఇంకా ప్రిసైస్గా చెప్పుకుంటే 11:30 నుంచే 11:30 to 3:30 మనకి 4 అవర్స్ పాటు ఒక 250 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ వెళ్తుంది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ రేంజ్లోనే 55,100 దగ్గర క్లోజ్ అయింది. 55,000 సపోర్ట్. సో మనం ఈ 2-3 డేస్ నుంచి మాట్లాడుకున్న రేంజ్ 55,000 నుంచి 56,000 దీన్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అన్లెస్ ఈ 55,000 బిలో ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు. దట్స్ అవర్ రివ్యూ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి మండే మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.